నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో అగ్ని ప్రమాదం. తాటాకిల్లు మేకపాకలతో పాటు 40 మేకలు, ఒక గేదె దూడ, 2 గడ్డివాములు సహా సర్వం కోల్పోయిన కుటుంబం. అగ్ని ప్రమాద బాధితుడికి అండగా ఎమ్మెల్యే బత్తుల. తన సొంత డబ్బులు ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రకటించిన ఎమ్మెల్యే బత్తుల దంపతులు. ప్రభుత్వం నుండి అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే బత్తుల భరోసా. అన్నా సీననే ఏం పేరు ఇస్తారా అదే అనుకున్నాను కొంచెం సరిగ్గా నాటిగా చర్చుడు దేవుడిని పెట్టిన బయటకు రావడం అది కళ్ళారా చూస్తుంది ఎంత భయపడుతుందో పెడితే నీకు ఒక మేకల్లో ఇప్పిస్తాము. మన రాజు గారు ఉంటారు, ఒక మేకల్లో ఇప్పిస్తాను నీకు పీరియడ్గా. అలాగే స్థలం కూడా ఇప్పిస్తాను. మా తరఫు నుంచి కూడా మాత్రం నేను మా అక్క గారు లక్ష్మణ సాయి అంటే సడన్గా వచ్చాం లేదు. అవును, తర్వాత ఫైరింగ్ వచ్చింది రాము ఎవరు అందరికీ నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఫైర్ యాక్సిడెంట్ జరిగి సుమారుగా 40 మేకలు, ఒక గేదె దూడ, అలాగే వారు దాచుకున్నటువంటి డబ్బులు, కొంచెం బంగారం, ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలు అన్నీ కూడా కాలిపోయినాయి. చాలా భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఇది. దాంతోపాటు పశువులు తినే గడ్డి కూడా 2 కుప్పలు కూడా కాలిపోవడం జరిగింది. స్థానిక కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ తరపు నుండి మన మారన్ రాము గారు, ఇతర జనసేన పార్టీ నాయకులు, అలాగే కూటమి నాయకులు అందరూ తెలియజేసిన మీదట ఇమీడియట్గా ఇక్కడ వచ్చి మేము పరిశీలించడం జరిగింది. ఫైర్ ఇంజిన్ ఇప్పటికే వచ్చి అదుపులో తీసుకుంది. పక్క ప్రమాదం జరగకుండా ఆపగలిగింది. అప్పటికి 40 మేకలు సుమారుగా కాలిపోయినాయి. మొత్తం అంతా కూడా బూడిదైపోయినాయి. అలాగే ఒక గేదె కూడా కాలిపోయింది. ఒక పాప ఎస్తేరు కూడా ఇందులో పాపం అందులో చిక్కుకుంది. కానీ అదృష్టవశాత్తు తను తప్పించుకుని వచ్చి బయటకు రాగలిగింది. అలాగే ఇక్కడ ఆస్తి నష్టం బాగా ఎక్కువ జరిగింది. బాగా పేద కుటుంబాలు, ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అట్టడుగున ఉన్నటువంటి ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి జీవనోపాధి కూడా లేదు. వారందరూ కూడా గడ్డి కోసుకోవడానికి వెళితే ఆ టైంలో ఈ ప్రమాదం జరిగి ఇన్ని జీవాలు చనిపోయి, ఇంత భయంకరమైన ఆస్తి మూగజీవాలు కూడా చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇన్ని జీవాలు ఒకేసారి బూడిదైపోయినాయి ఇక్కడ కళ్ళెదురుకుంటాను. అప్పటికే ఫైర్ ఇంజిన్లు వచ్చి కూడా అదుపులో తీసుకున్నప్పటికి కూడా అప్పటికీ జీవాలన్నీ కూడా చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి ఒక మేకల్ లోన్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఒక ఇంటి స్థలంతో పాటు హౌసింగ్ లోన్ కూడా ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క మేకల్ లోన్ అనేది కూడా ఇమీడియట్గా ప్రాసెస్ చేసి వాళ్ళకి మళ్ళీ జీవనోపాధిని మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చే విధంగా కూడా చేస్తాం.
అలాగే మా కుటుంబం నుంచి కూడా బత్తుల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా బత్తుల వెంకటలక్ష్మి గారు ₹1,00,000 వారికి ఆర్థిక సాయం కూడా ఇవ్వడానికి వచ్చారు. అది సోమవారం వారి కుటుంబానికి మారన్ రాము గారు, గల్లా శ్రీని గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులు పెద్దలందరూ కలిసి తీసుకెళ్లి వారికి అందజేస్తారు. త్వరలో మేకల్లోనూ కూడా వచ్చేటట్టు చేస్తాం. ప్రభుత్వ పరంగా ఏదైతే నష్టం వస్తుందో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడి వారికి ఏదైతే అవకాశం ఉంటుందో అవకాశం ఉన్నంత మేరకు ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఆర్థికంగా సాయపడే విధంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.